योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्याशितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। समाश्रयेद्गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे। వేదములు అనే ఈ శబ్దము వేదః అని సంస్కృతంలో చెప్తున్నారు. విష్ణు సహస్రనామంలో ఈ వేదః అనే శబ్దాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చు. వేదః అంటే జ్ఞానస్వరూపి అని చెప్పేసి అర్థమట. ఈ వేద అనే శబ్దాన్ని వేద అని ఈ క్రియాపదం ఒకటి, వేదః నామవాచకం అవుతుంది. వేద అంటే ఇది క్రియాపదం. ఆ క్రియాపదానికి తెలిసినవాడు, తెలుసుకున్నవాడు అని చెప్పేసి అర్థం. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మాచార్య దగ్గర వచ్చి, ఆచార్య భీష్మ ఎలాగున్నారు అనే ప్రశ్నకు భీష్మాచార్యులు ఏం సమాధానం ఇచ్చారంటే, కృష్ణుని చూస్తూ వేద అన్నారట. అంటే అర్థమేమి? నీవు తెలిసినవాడవు, నీవు తెలుసుకున్నావు. ఇదేం అర్థం? ఇది మీ ఆచార్య మీరు బాగున్నారంటే నేను బాగున్నాను లేదా బాగలేదు ఏదైనా సమాధానం చెప్పాలా? అది అలా చెప్పకుండా నీవు తెలిసావు, నీవు తెలుసుకున్నావు, ఏమిది సమాధానము? అదేవిధంగా ఒకసారి నందగోకులానికి అక్రూరుడు వచ్చినప్పుడు కూడా అక్రూరుని శ్రీకృష్ణుడు అక్రూరా ఇలాగున్నావు అని చెప్పేసి అడిగితే అతడు వేద అన్నాడు. నీవంతా తెలిసిన వాడవే అంటే అర్థము, నేను బాగున్నానా బాగలేదా, మీరు కులాసగున్నారా అని చెప్పి ఒక కుశల ప్రశ్నను వేసినప్పుడు మేము ఎలాగున్నామో, మా ఆయుష్, మా కర్మ, మేము పుట్టింది, మా సాధన, మా విద్య, మా సంపత్తు ఇవంతా కూడా మనకంటే మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చి మనకి జన్మనిచ్చినటువంటి ఆ భగవంతునికి మనం ఎలాగ తెలుసు. కాబట్టి భీష్మాచార్యులు కానీ అక్రూరుడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగున్నారు మీరు అని చెప్పేసి అడిగినప్పుడు మేము బాగున్నామని చెప్పడం కంటే నీవే మా గురించి బాగా తెలుసుకున్నవాడవు కాబట్టి నీవే చెప్పు ఎలాగున్నావు అని చెప్పేసి. భక్తుడు భగవంతునితో పోట్లాడతాడట ఆ పరమాత్మని చేత. ఏమని పోట్లాడతాడు? అయ్యా నీవు నన్ను పుట్టించావు, నేను ఎలాగా, నాకేం కావాలా, నాకేమనేది నీకే తెలుసు, నీవే ఇవ్వచ్చు కదా, నన్నెందుకు ప్రశ్నిస్తావు? అయినా భగవంతుని కుతూహలం. భక్తునిచే ప్రార్థింపబడి ఇస్తాడట. తల్లికి శిశువుకి ఏం కావాలో అంతా తెలుసు, ఇస్తుంది. అయినా ఒక్కొక్కసారి ఆ శిశువు పిల్లవాడు అడిగిన తర్వాత ఇస్తామని చెప్పేసి అంటుంది. అలాగే మాతృస్థానంలో ఉన్న భగవంతుడు కూడా భక్తులు ప్రార్థించిన తర్వాత ఇస్తాడు. ఎందుకంటే భగవంతునికి అంతా తెలుసు, అతనికి అన్ని వేద అని చెప్పేసి అంది. లేదా వేద అని నామవాచకం. వేద అంటే జ్ఞానస్వరూపుడు, అతని స్వరూపమే జ్ఞానం. అంటే జ్ఞానము ఆ భగవంతుడు వేరు కాదు, జ్ఞానమే భగవంతుడు, భగవంతుడే జ్ఞానం. అంటే జ్ఞాన స్వరూపమే భగవంతుడు, అతని నుంచి వేరు చేయడానికి సాధ్యం కాదు. మామిడి పండు నుండి ఆ తీపిని ఎలాగా వేరు చేయలేమో, తీపి ఆ మామిడి పండుతో పాటు ఎలాగుంటుందో, పంచదారలో ఆ తీపి అనేది ఆ పంచదార యొక్క స్వరూపము. అలాగే మనం ఎలాగుంటామంటే ఈరోజు జ్ఞానాన్ని పొందింటాము, జ్ఞానం మాతో ఉంటుంది, రేపు ఆ జ్ఞానం మన నుంచి వెళ్ళిపోతే మనం ఉంటాం కానీ మన జ్ఞానం ఉండదు. అదే భగవంతుడు అలా కాదు, అతడు ఉంటాడు, అతనితో పాటు ఆ జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞాన స్వరూపుడు. అందుకే వేద అంటే జ్ఞానస్వరూపుడు. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ భగవంతుని గురించి చెప్పే ఈ తత్వమే వేదములు. అలాంటి వేదములు మనము ఆ భగవద్ జ్ఞానాన్ని సంపాదించాలనే వారికి ఆ వేదములు చాలా అవసరమట. అలాంటి వేదములను ఇప్పుడు చతుర్వేద పారాయణం అనే ఒక కాన్సెప్ట్ చేత ఈ పారాయణాన్ని సాగిస్తూ ఉన్నారు మన తిరుమల తిరుపతి దేవస్థానపు అధికారులు. చతుర్వేద పారాయణం అని ప్రారంభించి ఈరోజు 6వ రోజు అయింది. ఈరోజు ప్రారంభంలో ఋగ్వేదము, సోమవారం కాబట్టి రుద్ర సంబంధమైనటువంటి ఆ సూక్తాన్ని పారాయణం చేస్తున్నారు. सोमारुद्राधारयेथान्
सूर्यम् धारयेथां सोमा रुद्रा धारयेथाम सूर्यम् धारयेथाम सूर्यम् धारयेथाम सूर्या अम्रप्रा सूर्यम् धारयेथाम सूर्या अम्रा असुर्या अम्रप्रासुर्यामसुर्या अम्रवां प्रासुर्यामसुर्या अम्रवां प्रवां वां प्रप्रवामिष्टया इष्टयो वां प्रप्रवामिष्टयाः वामिष्टया इष्टयो वामिष्टयो रमरामिष्टयो वामिष्टयोरम् इष्टयो रमरामिष्टया इष्टयो रामश्नुवन्त्वश्नुवन्त्वरामिष्टया इष्टयो रामश्नुवन्तु अरामश्नुवन्त्वश्नुवन्त्वरमरामश्नुवन्तु अश्नुवन्त्वित्यश्नुवन्तु दमे दमे सप्त सप्त दमे 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 सप्तरत्ना रत्ना सप्त दमे 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 सप्तरत्ना दमे दम इति दमे दमे सप्तरत्ना रत्ना सप्त सप्तरत्ना दधा नादधा नारत्ना सप्त सप्तरत्ना दधा रत्ना दधा नादधा नारत्ना रत्ना दधा नाशं शं दधा नारत्ना रत्ना दधा नाशं दधा नाशं शं दधा नादधा नाशं नो नश्यं दधा नादधा नाशन्नाः शन्नो नश्यं शन्नो भूतं भूतं नश्यं शन्नो भूतं नो भूतं भूतं नो भूतं द्विपदे द्विपदे भूतं नो भूतं द्विपदे भूतं द्विपदे द्विपदे भूतं भूतं द्विपदेशं शं द्विपदे भूतं भूतं द्विपदेशं द्विपदेशं शं द्विपदे द्विपदेशं चतुष्पदे चतुष्पदेशं द्विपदे द्विपदेशं चतुष्पदे द्विपद इति द्विपदे शं चतुष्पदे चतुष्पदेशं शं चतुष्पदे चतुष्पद इति चतुःपदे सोमा रुद्रा विसोमा रुद्रा सोमा रुद्रा विबृहतं बृहतं विसोमा रुद्रा सोमा रुद्रा विबृहतं विबृहतं बृहतं विबृहतं विशोचीं विशोचीं बृहतं विबृहतं विशोचीं बृहतं विशोचीं विशोचीं बृहतं बृहतं विशोचीममीवामि वा विशोचीं बृहतं बृहतं विशोचीममीवा विशोचीममीवामि वा विशोचीं विशोचीममी वायायामि वा विशोचीं विशोचीममी वाया अमी वायायामि वामि वायानो नो यामि वामि वायानाः यानो नो यायानो गयं गयं नो यायानो गयम् नो गयं गयं नो गयामा विवेशा विवेश गयं नो गयामा विवेशा गयामा विवेशा विवेश गयं गयामा विवेशा अविवेशेत्या विवेशा आरे बाधेथामार आरे बाधेथान्निरृतिं बाधेथामार आरे बाधेथान्निरृतिं 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 पराजैः पराजैर्निरृतिं बाधेथान्निरृतिं पराजैः निरृतिं पराजैः पराजैर्निरृतिं पराजैरस्मे अस्मे पराजैर्निरृतिं पराजैरस्मे निरृतिमिति निरृतिं पराजैरस्मे अस्मे पराजैरस्मे भद्रा भद्रास्मे पराजैरस्मे भद्रा अस्मे भद्रा भद्रास्मे अस्मे भद्रासौ श्रवदानि सौश्रवदानि भद्रास्मे अस्मे भद्रासौ श्रवदानि अस्मेत्यस्मे भद्रासौ श्रवदानि सौश्रवदानि भद्रा भद्रासौ श्रवदानि सन्तु सन्तु सौश्रवदानि भद्रा भद्रासौ श्रवदानि सन्तु
सौश्रवसानि सन्तु सन्तु सौश्रवसानि सौश्रवसानि सन्तु सन्विते सन्तु सोमा रुद्रा युवं युवं सोमा रुद्रा युवमेतान्येतानि युवं सोमा रुद्रा युवमेतानि युवमेतान्येतानि युवं युवमेतान्यस्मे अस्मे एतानि युवं युवमेतान्यस्मे एतान्यस्मे अस्मे एतान्येतान्यस्मे विश्वा विश्वास्मे एतान्येतान्यस्मे विश्वा अस्मे विश्वा विश्वास्मे अस्मे विश्वा तनुषु तनुषु विश्वास्मे अस्मे विश्वा तनुषु अस्मे यस्मे विश्वा तनुषु तनुषु विश्वा विश्वा तनुषु भेषजानि भेषजानि तनुषु विश्वा विश्वा तनुषु भेषजानि तनुषु भेषजानि भेषजानि तनुषु तनुषु भेषजानि धत्तं धत्तं भेषजानि तनुषु तनुषु भेषजानि धत्तं भेषजानि धत्तं धत्तं भेषजानि भेषजानि धत्तं धत्तमिति धत्तम् अवस्यतं स्यतमवावस्यतं मुञ्चतं मुञ्चतं स्यतमवावस्यतं मुञ्चतं स्यतं मुञ्चतं मुञ्चतं स्यतं स्यतं मुञ्चतं यद्यन्मुञ्चतं स्यतं स्यतं मुञ्चतं यत् मुञ्चतं यद्यन्मुञ्चतं मुञ्चतं यन्नो नो यन्मुञ्चतं मुञ्चतं यन्नाः यन्नो नो यद्यन्नो अस्त्यस्ति नो यन्यन्नो अस्ति नो अस्त्यस्ति नो नो अस्ति तनूषु तनूष्मस्ति नो नो अस्ति तनूषु अस्ति तनूषु तनूष्मस्त्यस्ति तनूषु बद्धं बद्धं तनूष्मस्त्यस्ति तनूषु बद्धं तनूषु बद्धं बद्धं तनूषु तनूषु बद्धं कृतं कृतं बद्धं तनूषु तनूषु बद्धं कृतं बद्धं बद्धं कृतमेन एनः कृतं बद्धं कृतमेनाः कृतमेन एनः कृतं कृतमेनो अस्मदस्मदेनः कृतं कृतमेनो अस्मत् येनो अस्मदस्मदेन येनो अस्मत् अस्मदित्यस्मत् तिग्मायोधो तिग्महेति सुषेवौ सोमा रुद्राभिः सुमृळतन्नः प्रणो मुञ्चतं वरुणस्य पाशात् गोपायतन्नः सुमनस्य माना ॐ ఈ చతుర్వేద పారాయణములో యజుర్వేదము, ఆ యజుర్వేదములో శుక్ల యజుర్వేద భాగము సకల ప్రజలను, ఈ లోకాన్ని, బ్రహ్మాండాన్ని, సముద్ర పర్వత ఇలాంటి సమగ్ర ఈ బ్రహ్మాండంలోని భాగాన్ని సృష్టి చేసే ప్రజాపతి, ప్రధానంగా బ్రహ్మ, ఇంకా ఎందరో ప్రజాపతులు ఉన్నారు. ఈ విశ్వ సృష్టిని ఏ విధంగా చేస్తారు? తతస్సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వసి సూర్య చంద్రమసో ధాత యథాపూర్వమకల్పయత్. వెనుక సృష్టిలో ఏ విధంగా ఉండిందో తర్వాతి సృష్టిలో కూడా అదే క్రమంగా ఈ సృష్టిని, లోకాలను, ఏ లోకం ఇలాగా, ఏ లోకం ఇలాగా, ఏ ప్రాణులను, సముద్రాలను, వీటన్నిటినీ కూడా సృష్టి చేసే విధానం, ఆ సృష్టి విధానాన్ని ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని, ఈ విశ్వ సృష్టిని ఆ ప్రజాపతి చేసే విధానాన్ని తెలిపే ఆ మంత్రభాగాన్ని శుక్ల యజుర్వేదం వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. मुखमस्यास्य मुखमासीदासीन्मुखमस्यास्य मुखमासीद् मुखमासीदासीन्मुखं मुखमासीद् बाहु बाहु आसीन्मुखं मुखमासीद् बाहु आसीद् बाहु बाहु आसीदासीद् बाहु राजन्यो राजन्यो बाहु आसीदासीद् बाहु राजन्य
बाहुराजन्यो राजन्यो बाहु बाहुराजन्यः कृतः कृतो राजन्यो बाहु बाहुराजन्यः कृतः बाहु इति बाहु राजन्यः कृतः कृतो राजन्यो राजन्यः कृतः कृत इति कृतः ऊरू तदूरू ऊरू तदस्यास्य तदूरू ऊरू तदस्य ऊरू इत्यूरू तदस्यास्य तत्तदस्य यद्यदस्य तत्तदस्य यत् अस्य यद्यदस्यास्य यद्वैश्यो वैश्यो यदस्यास्य यद्वैश्यः यद्वैश्यो वैश्यो यद्यद्वैश्यः पद्भ्यां पद्भ्यां वैश्यो यद्यद्वैश्यः पद्भ्यां वैश्यः पद्भ्यां पद्भ्यां वैश्यो वैश्यः पद्भ्याग्निशूद्रः शूद्रः पद्भ्यां वैश्यो वैश्यः पद्भ्याग्निशूद्रः पद्भ्याग्निशूद्रः शूद्रः पद्भ्यां पद्भ्याग्निशूद्रो अजायत शूद्रः पद्भ्याग्निशूद्रो अजायत पद्भ्यामिति पद्भ्यां शूद्रो अजायत शूद्रः शूद्रो अजायत अजायतेत्यजायत चन्द्रमा मनसो मनसश्चन्द्रमाश्चन्द्रमा मनसो जातो जातो मनसश्चन्द्रमाश्चन्द्रमा मनसो जातः मनसो जातो जातो मनसो मनसो जातश्चक्षोश्चक्षोर्जातो मनसो जातश्चक्षोः जातश्चक्षोश्चक्षोर्जातो जातश्चक्षोः सूर्यः सूर्यश्चक्षोर्जातो जातश्चक्षोः सूर्यः चक्षोः सूर्यः सूर्यश्चक्षोश्चक्षोः सूर्यो अजायत सूर्यश्चक्षोश्चक्षोः सूर्यो अजायत सूर्यो अजायत सूर्यः सूर्यो अजायतेत्यजायत श्रोत्राद्वायुर्वायुश्रोत्राच्छ्रोत्राद्वायुश्च च वायुश्रोत्राच्छ्रोत्राद्वायुश्च वायुश्च च वायुर्वायुश्च प्राणः प्राणश्च वायुर्वायुश्च प्राणः च प्राणः प्राणश्च च प्राणश्च च प्राणश्च च प्राणश्च प्राणश्च च प्राणः प्राणश्च मुखान्मुखाच्च प्राणः प्राणश्च मुखात् च मुखान्मुखाच्च च मुखादग्निरग्निर्मुखाच्च च मुखादग्निः मुखादग्निरग्निर्मुखान्मुखादग्निरजायत जायताग्निर्मुखान्मुखादग्निरजायत अग्निरजायताग्निरग्निरजायत अजायतेत्यजायत పురుష సూక్త ఆధారంగా ఆ భగవంతుడు పరబ్రహ్మ యొక్క ముఖాది అవయవముల నుండి సూర్యుడు చక్షుష్షు నుంచి, ముఖము నుంచి ఇంద్ర అగ్ని, ప్రాణము నుంచి వాయువు, అదేవిధంగా ముఖాది స్థానము నుంచి బ్రాహ్మణాది వర్ణములంతా కూడా ఉద్భవించిన ఆ సృష్టి క్రమాన్ని చెప్పబడినటువంటి ఆ సూక్తాన్ని పారాయణం చేశారు. తర్వాత ఈ చతుర్వేద పారాయణములో కృష్ణ యజుర్వేదములో తైత్తిరీయ శాఖ, మన వేదములో వేదాంతమును భగవత్ తత్వములను చెప్తుంది. వాటితో పాటు అలా చెప్పటంతో పాటు సంగీతాన్ని గురించి చెప్తుంది, సాహిత్యాన్ని గురించి చెప్తుంది. యజ్ఞయాగ పరంపరను గురించి చెప్పేదే కాకుండా వైజ్ఞానిక విషయాలు కూడా చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు చెప్తుంది. లౌకికంగా గణిత శాస్త్రం అనేది ఇప్పుడు కొత్తగా మేమేమో కనిపెట్టామని చెప్పేసి ఫలాని వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ ఉంటారు. అనంతకాలం నుంచి ఎప్పటి నుంచి ఆ వేదాలు వచ్చిందో అప్పటి నుంచే ఈ గణిత శాస్త్రం ఉద్భవించింది. శ్రీమద్ రామాయణంలో
సుందరకాండలో ఆ గణిత సంఖ్యను చాలా చెప్తూ ఆ ఒకటి పక్కన 60 సున్నాలు పెడతాది మహౌఘం అని చెప్పేసి, ఇలాగా పద్మ మహాపద్మ అని చెప్పేసి ఆ సంఖ్యల పేర్లు ఇక్కడ మెన్షన్ చెప్తారు. దానికంటే ఎక్కువగా 100 కోట్ల వరకు, దానికంటే ఇంకా ఎక్కువ వరకు చెప్పే సంఖ్యావాచకములు మన వేదంలో మనము చూడవచ్చు. అలాంటి గణిత శాస్త్రాన్ని చాలా చక్కగా అద్భుతంగా చెప్పింది మన వేదాలు. దాంట్లో ఒక భాగంగా ఈ తైత్రీయ శాఖలో ఈరోజు అశ్వమేధ సూక్తం. ఈ అశ్వమేధ యాగం అనేది మహారాజులు, దశరథ మహారాజు ఇంకా ఎందరెందరో మహారాజులందరూ కూడా అశ్వమేధ యాగం చేసి లోకానికి శాంతిని చేకూర్చారు. అలాంటి అశ్వమేధకు సంబంధించినటువంటి యాగములో ఒక ప్రాస్తావికంగా ఒక చోట ఈ గణిత శాస్త్ర సంబంధించినటువంటి సంఖ్యావాచకం అంతా కూడా ఇక్కడ వస్తుంది అని చెప్పేసి మనం కూడా దాన్ని తెలుసుకోవాలి, దానిపై లక్ష్యం పెట్టాలని చెప్పేసి ఆ సూక్తాన్ని ఇప్పుడు వీరు పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకస్మై స్వాహా ద్వాభ్యాగ స్వాహా త్రిభ్యః స్వాహా చతుర్భ్యః స్వాహా పంచభ్యః స్వాహా షడ్భ్యః స్వాహా సప్తభ్యః స్వాహా అష్టాభ్యః స్వాహా నవభ్యః స్వాహా దశభ్యః స్వాహైకాదశభ్యః స్వాహా ద్వాదశభ్యః స్వాహా త్రయోదశభ్యః స్వాహా చతుర్దశభ్యః స్వాహా పంచదశభ్యః స్వాహా షోడశభ్యః స్వాహా సప్తదశభ్యః స్వాహా అష్టాదశభ్యః స్వాహైకాన్నవింశత్యై స్వాహా నవవింశత్యై స్వాహైకాన్నచత్వారివింశతే స్వాహా నవచత్వారివింశతే స్వాహైకాన్నషష్ట్యై స్వాహా నవషష్ట్యై స్వాహైకాన్నాశీత్యై స్వాహా నవాశీత్యై స్వాహైకాన్నశతాయ స్వాహా శతాయ స్వాహా ద్వాభ్యాగోశతాభ్యాగ స్వాహా సర్వస్మై స్వాహా దశభ్యః స్వాహా వింశత్యై స్వాహా త్రివింశతే స్వాహా చత్వారివింశతే స్వాహా పంచాశతే స్వాహా షష్ట్యై స్వాహా సప్తత్యై స్వాహా శీత్యై స్వాహా నవత్యై స్వాహా శతాయ స్వాహా సర్వస్మై స్వాహా శతాయ స్వాహా సహస్రాయ స్వాహా యుతాయ స్వాహా నియుతాయ స్వాహా ప్రయుతాయ స్వాహా అర్బుదాయ స్వాహా అన్యర్బుదాయ స్వాహా సముద్రాయ స్వాహా మధ్యాయ స్వాహాంతాయ స్వాహా పరార్థాయ స్వాహోషసే స్వాహా వ్యుష్ట్యై స్వాహోదేష్యతే స్వాహోద్యతే స్వాహోదితాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా. ఓం. యజుర్వేదములో కృష్ణ యజుర్వేదములో మైత్రాయణి శాఖ, ఈ శాఖకు సంబంధించిన పారాయణం వారు ఈరోజు వారము సోమవారం కాబట్టి క్రమంగా చంద్రుని అనుగ్రహం కొరకు ఆ చంద్రమంతాన్ని చెప్తూ అందరికీ ఆ చంద్రుని చంద్రాంతర్యామి ఆ పరమాత్మని అనుగ్రహం అందరికీ కూడా కలుగుగాక అని చెప్పేసి ప్రార్థించిన తర్వాత దేవతలకు విమానాలు ఉంటుంది, వారి వారి విమానాలు. ఆ విమానములు అద్భుతమైన విమానం. అది మన విమానములే కాదు, ఎప్పుడు పడుతుందో ఎలా పడుతుందో ఎక్కడ నిలబడిపోతుందో తెలియదు. అది ఒక మంత్రశక్తి, అద్భుతమైనటువంటి ఆ వేదములు, వేద మంత్రములో చెప్పిన కొన్ని మంత్రముల యొక్క జప ధ్యాన ప్రభావం చేత అవి నడుస్తుంది. ఆ విమానముల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలా, ఎలాగుంటే విమానం బాగా ఎగురుతుంది, బాగా అది ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది అనే విచారాన్ని ఆ విమాన శాస్త్రము కూడా, ఆ వైజ్ఞానిక విచారం కూడా మన వేదాలు చాలా చక్కగా చెప్పింది. ఆ ఇంద్రుని ఆ విమాన రచన విధానాన్ని తెలిపే ఆ చిన్న సూక్తాన్ని కూడా వీరిప్పుడు పారాయణం చేస్తారు.
गुरुभ्यो नमः हरिः ॐ ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि ब्रह्म वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरायुर्मयिधेः वेदस्य वाणी स्था उपतिष्ठन्तु ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्ण्यम् भवावाजस्य सङ्गधे उदुत्वा पञ्चदिशो दैवैर्यज्ञमवन्तु देवीरपामतिं दुर्मतिं बाधमानाः रायस्पोषे यज्ञपतिमा भजन्ति रायस्पोषे अधियज्ञ अस्ताद् समिद्धे अग्ना अधिमामहान उक्थपत्रा एड्यगृभेदः तप्तं घर्मं परिगृह्य यजन्तोर्जायद्यज्ञमशमन्त देवाः दैव्याय धात्रे देष्ट्रे देवश्री श्रीमणः शतपाद परिगृह्य यज्ञमायन् हरिकेशः सूर्यरश्मिः पुरात्सविता ज्योतिरुदयम् अजस्रम् तस्य पूषा प्रसवे याति विद्वान् सम्पश्यन् विश्वा भुवनानि गोपाः देवा देवेष्वत्पर्यन्तो अस्थर्वेदगुं शमित्रा शमितै यजध्यै तुरीयो यज्ञो यत्र हव्यमेति ततो वाका आशिषो नो जुषन्ताम् इन्द्रं विश्वा अविवृधन् समुद्रव्यजसङ्गिरः रथेतमगुं रथेनां वाजानागुं सत्पतिं पतिम् विमान एष दिवो मध्य आस्त आपप्रुवान् रोदसी अन्तरिक्षम् सविश्वाचैरभिदष्टे घृतचैरन्तरा पूर्वमपरं च केतुम् उक्षा समुद्रे अरुणः सुपर्णः पूर्वस्य योनिं पितुराविवेश मध्ये दिवो निहितः पृश्निरश्मा विचक्रमे रजसस्पात्यन्तौ सुम्नहोर्यज्ञः च वक्ष्यत्यक्षदग्निर्देवो देवम् आच वक्ष्यत् देवहोर्यज्ञः च वक्ष्यत्यक्षदग्निर्देवो देवम् आच वक्ष्यत् वाजस्य मा प्रसवेनेति द्वे సోమవారము దీనికి సంబంధంగా ఈశ్వరుని ప్రార్థన చేసే ఒక సాంప్రదాయం.
సోమునికి ఈశ్వరునికి సంబంధమేమి? ఆ ఈశ్వరుడు కాలకూటాన్ని పానం చేసినప్పుడు ఆ కాలకూటం యొక్క ఆ తాపము పరిహారం కావడానికి, చల్లపడ్డానికి మహావిష్ణువుచే ప్రేరితుడై చంద్రుణ్ణి తలపైన ఉంచుకున్నాడు. చంద్రవంకను తలపై ధరించుకొని దాని శాంతిని చల్లబడుతుంది తలపై ఉంచుకొని చెప్పిన తర్వాత ఉంచుకుందాం. కాలకూటము క్షీర సముద్రం నుంచి పుట్టిందే, చంద్రుడు అక్కడి నుంచే పుట్టాడు. ఆ చంద్రుని ధరించాడు. చంద్రునికి ఈశ్వరునికి ఒక సంబంధం ఏర్పడ్డది. అంతేకాదు, ఆ సంబంధం ఎలాంటిది అంటే, ఈశ్వరుణ్ణి ఈ మన వేదములు ఉపనిషత్తులు ప్రతి మానవుల ఈ జీవుల దేహంలో ఉండే 24 తత్వాల్లో మనస్సు అనేది ఒక ప్రధాన తత్వం. ఆ మనస్తత్వముపై ఆ మనుష్యుల యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. మన మనస్సు చెప్పినట్టుగా మనం వెళుతూ ఉంటాం. ప్రతి తత్వానికి ఆ 24 తత్వాలు, ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క దేవతలను ఆ మహావిష్ణువు ఉంచి నీవు ఆ తత్వాన్ని గురించి వారిని ప్రేరణ చేస్తూ పని చేయిస్తూ ఉండను. బ్యాటరీలో సెల్స్ వేసినట్టుగా మన దేహంలో ఉండే తత్వాలు ఆ పని చేస్తుంది. మన మనస్తత్వానికి అధిపతి వచ్చేసి అభిమాని దేవత ఈశ్వరుడు. అతని అనుచరునిగా ఆ మనస్తత్వాన్ని పనిచేసే మరొక వ్యక్తి చంద్రుడు. చంద్రమా మనసో జాతహాన్, ఆ మహేశ్వరుని పరమ పురుషుని మనస్సు నుంచి పుట్టినవాడు చంద్రుడు. అందుకే ఎంత తాపమైనా ఏదో కష్టమైన చంద్రుని ఆ వెన్నెల్లో తిరిగేటప్పుడు చంద్రకాంతి పడినప్పుడు మానసిక అంతా కూడా అరిష్టము, మానసిక అశాంతి పరిహారమై ఉపశమనం కలుగుతుంది. మనస్సుకు ఆ తాపం కూడా పరిహారం, మానసిక తాపం పరిహారం అవుతుంది చంద్ర దర్శనము చేత. చంద్రుడు ఆ మనస్సుకు సంబంధించిన వాడు, ఈశ్వరుడు మనస్సుకు సంబంధించిన వాడు. కాబట్టి చంద్రవారమైన ఈ సోమవారం రోజు ఈశ్వరుని ప్రార్థన చేసేది అది ప్రాచీన సాంప్రదాయం. ఆ సాంప్రదాయానుసారంగా సామవేదములో కౌతుమ శాఖ వారు కూడా ఈశ్వర సామాన్ని, ఈశ్వర మంత్రాన్ని సామగానం చేస్తారు. వారు ఋగ్వేద ప్రారంభంలో రుద్ర సూక్తాన్ని చెప్తూ సోమ రుద్ర ధారయేతామని, సోమ రుద్ర
అంటే ఇక్కడ సోముడు రుద్రుడు అని చెప్పేసి ఈ సోమకు సంబంధించిన రుద్రుడని, లేదా రుద్రుని పేరే అది విశేష భావము చేత సోమ అంటే ఉమయా సహిత సోమ, ఉమాదేవితో కూడినటువంటి వాడు సోమ అంటే ఈశ్వరుడు, ఉమాయుక్తుడైనటువంటి ఉమామహేశ్వర అని అర్థం. ఉమాదేవితో కూడిన హే రుద్ర, మమ్మల్ని ధరించి నన్ను ఉద్ధరించు అని చెప్పేది. కారణము ఆ పార్వతీ పరమేశ్వరుల జంట, వారి అనుగ్రహము, వారిద్దరిని మనం ప్రార్థించగలిగేదేమి. ఉమావై వాక్ సముద్దిష్ట మనో రుద్ర ఉదాహృత తదేతన్ మిథునం జ్ఞాత్వా నదాంపత్యాద్ విహీయతే అని స్కాంద పురాణం చెప్తుంది. వాక్కుకు ఉమాదేవి అంటే పార్వతి ఆమె అధిపతి అయితే, మనస్సుకు అధిపతి మనోరుద్ర ఉదాహృత ఈశ్వరుడు అధిపతి. మనస్సు వాక్కు, మనం ఏదైనా మాట్లాడతామంటే మనస్సు నుంచి వచ్చిందే మాట్లాడతాం. ఆ వాక్కుకు మనస్సుకు ఏ విధంగా సంబంధము, అవినాభావ సంబంధం ఉందో, ఆ రెండు తత్వముల యొక్క అభిమాని దేవతలైన ఉమా అంటే పార్వతికి ఈశ్వరునికి అలాంటిదే. ఒకరిని వదిలి ఒకరు ఉండరట. ఆ విధంగా వారిద్దరినీ కలిసి ధ్యానం చేసిన వారికి కూడా నదాంపత్యాద్ విహీయతే, ఆ దాంపత్య జీవనంలో ఎప్పుడూ ఎక్కువ తక్కువ రాకుండా సరిగా సాగిపోతూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అలాంటి ఈశ్వరుని ప్రార్థన అత్యవసరము. ఈ సామవేదంలో జైమిని శాఖ వారు కూడా రుద్ర సామాన్ని వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీతదాకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. వామదేవ్యం చ
శృతి స్మృతి ఈ రెండు, శృతి అంటే వేదములు వేదవాక్యాలు, స్మృతి అంటే ఆ వేదములను అనుసరించి వచ్చింది. భగవాన్ వేదవ్యాస మహర్షి రచించింది కావచ్చు, త్రికాల జ్ఞానులైన ఎందరో మహర్షుల యొక్క వాక్యములు, ధర్మశాస్త్ర వాక్యాలు, ఇవంతా స్మృతి వాక్యములు అంటారు. అది ఎప్పుడు శృతిని అంటే వేదములను అనుసరించే ఉంటుంది కానీ వేదాన్ని విడిచి ఎప్పుడు ఉండదు. వేదములు ఏం చెప్తుందో దాన్నే తిరిగి అనువదిస్తుందట. ఇంకా విస్తారంగా దాన్ని గురించి మనకు అర్థమయ్యేటట్టుగా శృతి వాక్యాలు అది చాలా గుహ్య భాషలో ఉన్నప్పుడు ఆ శృతి యొక్క వాక్యాన్ని, ఆ భావాన్ని, అంతరార్థాన్ని చాలా చక్కగా మనకు విశ్లేషించి చెప్పేది స్మృతి వాక్యమట. అవి రెండూ కూడా ఎప్పుడు ఒక వాక్యాన్ని వదిలి ఒక వాక్యం ఉండదు. కాళిదాస మహాకవి రఘువంశంలో చెప్పేటప్పుడు దిలీప మహారాజు తన సంతానార్థము ఆ కామధేను పుత్రికైన నందిని దేవుని పాలిస్తూ ఉన్నాడట. దాన్ని పరిపాలించేటప్పుడు ఎలాగున్నాడు అంటే ఆ గోవును వదలకుండా గోవుతో పాటే ఉన్నాడు. ఎలాగున్నాడు అంటే శృతేరివార్తం శృతిరన్వగచ్చన్ అంటాడు. వేదము స్మృతులు, స్మృతి వాక్యములు ఏ విధంగా శృతి వాక్యాన్ని, వేదవాక్యాన్ని వదిలి ఉండదో, అంటుకొని ఉంటుందో, అదేవిధంగా శృతి వలె, వేదం వలె గోమాత తాను స్మృతి వలె ఉన్నాడని, ఆ గోవును వదలకుండా ఉన్నాడు అనే అర్థములు అక్కడ చెప్తూ వచ్చారు. ఎప్పుడు కూడా ఈ వేదవాక్యాలను, స్మృతి వాక్యాలు అనుసరించి ఉంటుంది. ఆ శృతి స్మృతి రెండు కూడా ప్రమాణం మనకు అత్యంతమైనటువంటిది అని చెప్తూ, ఈ శృతి శ్రవణ గోచరమైనటువంటిది, శ్రవణానికి యోగ్యమైనటువంటి ఈ శృతి, ఆ శృతి వేదములు. దానిలో ఇప్పుడు అథర్వణ వేదము, ఆ అథర్వణ వేదములో అప్ దేవతా ప్రార్థన, ఈ నీరు, నీటికి సంబంధించినటువంటి ప్రవాహము, నదులు కానీ, ఆ ప్రళయకాలంలో ఉండే జలము ఏదైనా కానీ, పంచభూతములో ఉండే అప్ అనే నీరు, ఆ నీటికి సంబంధించిన ఆ సూక్తము, ఆ సూక్తాన్ని ఇప్పుడు పారాయణం చేస్తారు. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతగే సంయోరభిశ్రావంతు నః అథర్వవేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం యదదః సంప్రయతిరహావనా దదాహతే తస్మాదానద్యో నామస్తథా వో నామాని సింధవః యత్ప్రేషితా వరుణేనాచ్ఛీభం సమవల్గతా తదాప్నోదింద్రో వో యతీస్తస్మాదాపో అనుష్ఠనా అపకామం స్యందామానా అవీవరత బోహికం ఇంద్రో వశక్తిభిర్దేవీస్తస్మాద్వార్నామబోహితం ఏకో వో దేవోऽప్యాతిష్ఠస్యందామానా యథా వశం ఉదానిషుర్మహీరితి తస్మాదుదకముచ్యతే आपो भद्राघृतमिदाप आसन्नग्नि सोमौ बिभ्रत्यापयित्ताः तीव्रो रसो मधुपृचामरङ्गमामा प्राणेन सह वर्चासागमे आदित्पश्यां युतवा शृणोम्यामाघोषो गच्छति वाङ्मासाम् मन्ये भेदानो अमृतस्य तर्हि हिरण्यवर्णा अरूपं यदा वाः इदं वा आपो हृदायमयं वत्सरूरावरीः इहेत्थमेताशक्वरीर्यत्रेदं वेशयामि वः संवो गोष्ठेन शुषदा संरय्यासं सुभूत्या अहर्जातस्य यन्नाम तेना वः संसृजामसि
संवत्सृजत्वर्यमा सम्पूषा संबृहस्पतिः समिन्द्रो योधानञ्जयो मयि पुष्यत यद्वसु सञ्जग्माना अभिभ्युषीरस्मिन् गोष्ठे कारीषिणीः बिभ्राती सौम्यं मध्वानमीवा उपेताना इहैव गाव एतानेहोषके पुष्यता इहैवोत प्रजायध्वं मयि संज्ञानामस्तु वः शिवो वो गोष्ठो भावतु शारिशाके पुष्यता इहैवोत प्रजायध्वं मया वः संसृजामसि मया गावो गोपातिना सचध्वमयं वो गोष्ठ इह पोषयिष्णुः राजस्पोषेण बहुला भवन्तीर्जीवा जीवन्तीरुपावत्सदेमा ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. వేదములు మమ్మల్ని రక్షించడానికే ఉద్భవించి వచ్చింది. తేషాం దుఃఖ ప్రహాణాయ శృతిరేషా ప్రవర్తతే. సకల ప్రాణుల దుఃఖ నివృత్తికై దుఃఖ శాంతికై వేదములు బయలుదేరి వచ్చింది. మనమేం చేయాలా? వేదములను రక్షించాలా. వేద పరిరక్షణ. రక్షించడం అనే శబ్దానికి మనము దట్ ఈస్ నాట్ ప్రిజర్వేషన్. పుస్తకంలో రక్షించాలని చెప్పేసి దానికి పురుగులు పట్టక బీరువాలో పెట్టి జాగ్రత్తగా పెడతాం. వేదములను రక్షించడం అంటే వేద పుస్తకాలను లైబ్రరీలో ఉంచుట అని అర్థం కాదు. ఆ వేదములో చెప్పిన ధర్మాన్ని, వేదములో చెప్పిన అంశాన్ని 10 చోట్ల వ్యాపింపజేస్తేనే అది వేద రక్షణ. వేదములు ఏ విధంగా అనాది కాలము నుంచి అది ప్రవాహం వలె ఆ ప్రవహిస్తూ వస్తూ ఉందో ఆ ప్రవాహానికి విఘ్నం కలగకుండా, అడ్డు లేకుండా, ఎడతెగక పారు ఏరువలే అది ఆ ప్రవాహం అలాగే సాగుతూ వెళ్ళిపోవాలి. అదే వేద పరిరక్షణ. కేవలం పుస్తకం ప్రింట్ చేసి ఆ లైబ్రరీలో పెడితే మాత్రం వేద పరిరక్షణ కాదు. దాని నిజమైన రక్షణ ఇప్పుడు భూలోకములో మన తిరుమల తిరుపతి దేవస్థానములు చాలా చక్కగా చేస్తోంది. ఈ వేదములు ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరములు కూడా అలాగే సాగి వెళ్ళిపోవాలని చెప్పేసి వేద పరిరక్షణ ట్రస్ట్ అని పెట్టేసి దానికి ప్రత్యేక నిధిని పెట్టి ఆ విద్యార్థులను తయారు చేసేదే కాకుండా చదువుకున్నటువంటి ఆ విద్యార్థులకు ఈ విద్యార్థుల చేత వేద ప్రచారం కూడా చేయిస్తూ భారతాద్యంతం ఇప్పుడు ఈరోజు ఆ వేద పారాయణదార స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ప్రతి ఊర్లలో ఒక ఎండోమెంట్ దేవస్థానంలో, ప్రైవేట్ దేవస్థానాల్లో, మఠాల్లోనో చదువుకున్నటువంటి వేదం చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉంచి వారి ద్వారా ప్రతి నిత్యము కొన్ని గంటల కాలము వేద పారాయణము, అన్ని వేదముల పారాయణము కొనసాగుతూ ఇంకా చాలా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నది. ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా ఆ వేదాన్ని పరిరక్షిస్తూ ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులను చాలా బాగా తయారు చేసింది అని చెప్పేసి ఇలాంటి వేదములు చక్కగా ఉంటే మాత్రమే మన దేశం నిలబడుతుంది, మన ప్రపంచం నిలబడుతుంది. మన ప్రపంచానికి మనకు అందరికీ కూడా ఒక రక్ష వేదములే రక్ష అని చెప్పేసి అలాంటి వేదాలను సంరక్షిస్తోంది మన దేవస్థానం అని చెప్పేసి చెప్తూ ఈ అధికారులు మన శ్రీ కార్యనిర్వహణాధికారులు, పాలక మండలి అధ్యక్షులు మనకు వారందరూ కూడా దీనికి ఎక్కువ గొప్ప శ్రద్ధచే దీన్ని చాలా చక్కగా దీన్ని బాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఓం శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు. Thank you.